హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ నాగమణి. నేను ఇక్కడ చూపించేవి ఆముదాలు అనుకునేరు. ఆముదాలు అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. వీటిని రాజ్మా అంటారు. ఇవి రోజు మొత్తం నానబెట్టాలి. డే నానబెట్టుకునేవి లేకుంటే పొద్దుగా నైట్ మొత్తం నానబెట్టినవి లేదు, కానీ ఒక పూట అయితే నానాలి. ఆ తర్వాత సింపుల్ వేలో ఇట్లా కుక్కర్లో చేసేస్తున్నా. లేకుంటే మాత్రం కొంచెం ఫస్ట్ ఉడకబెట్టి కూడా చేసుకుంటారు, కానీ జల్దీ అయిపోవాలి, సింపుల్గా అయిపోవాలనుకుంటే నేను కుక్కర్లో నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఉల్లిగడ్డ వేసుకుని 2 టమాటాలు పెద్ద పెద్దగా కట్ చేసి వేసుకున్న తర్వాత ఉప్పు వేసుకొని ఇవి కాస్త మగ్గినాక గరం మసాలా, కారం, పసుపు వేసుకొని ఫస్టే నానబెట్టుకున్న రాజ్మా కూడా వేసుకున్న. నాకు కావాల్సిన నీళ్లు పోసుకొని ఒక 20 నిమిషాలు, అర్ధ గంట దాకా ఉడకనిచ్చిన. 3 విజిల్స్ వచ్చినాక సిమ్ పెట్టాలి ఒక 15 నిమిషాలు. ఆ తర్వాత ఆవిరి అయిపోయినాక తీసి చూసుకుంటే, ఎందుకంటే ఈ పప్పులో జిగురు వస్తుంది, ఏం మెదపవలసిన అవసరం కూడా లేదు. చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది, అన్నంలోకైనా బాగుంటుంది. ఒకసారి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి చూడండి, ఎంత చిక్కగా వచ్చిందో. ఇది మెదపవలసిన అవసరం కూడా లేదు, చూలేలాగా ఇందులో జిగురు ఉంటుంది కాబట్టి.